కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కోసం జనసేనలో కుమ్ములాటలు మొదలయ్యాయి. కీలక నేతలు ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కొత్తగా సామాజిక వర్గాల సమీకరణాలు కూడా తెర మీదకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు. తొలుత కుడా చైర్మన్ పదవి జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబును వరించింది. తుమ్మల బాబు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే కొన్ని నెలల్లోనే తుమ్మల బాబుకు డీసీసీబీ అవకాశం రావడంతో బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. కీలకమైన ఈ పదవి కోసం జనసేనలో జోరుగా పైరవీలు జరుగుతున్నాయి. పిఠాపురం జనసేన కోఆర్డినేటర్గా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉంది. మర్రెడ్డి శ్రీనివాస్కు కూడా చైర్మన్ పదవి ఇస్తే ప్రోటోకాల్ ప్రకారం పిఠాపురంలో రాజకీయాలు చేయవచ్చని జనసేన భావిస్తోంది. అయితే దీనికి అనుగుణంగా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు మిగతా నేతలు కూడా ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నాలు చేస్తూ తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాకినాడ జిల్లా పరిధిలో ఉంటుంది. అయితే మర్రెడ్డి శ్రీనివాస్ సొంత నియోజకవర్గం మండపేట. దీంతో కాకినాడ జిల్లాకు సంబంధం లేని వ్యక్తికి కుడా చైర్మన్ పదవిని ఎలా కట్టబెడతారని జనసేనలో ఓ వర్గం ప్రశ్నిస్తోంది. ఇదిలా ఉంటే కొత్తగా సామాజిక వర్గ సమీకరణాలను తెరమీదకు తీసుకువచ్చారు గ్లాస్ పార్టీ నేతలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేనకు 4 ఎమ్మెల్యేలు 1 ఎంపీ ఉన్నారు. ఇందులో 2 రిజర్వ్డ్ కేటగిరీల్లో ఎమ్మెల్యేలుంటే మిగతా 2 చోట్ల కాపులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎంపీ కూడా అదే సామాజిక వర్గం. సివిల్ సప్లైస్ చైర్మన్ పదవి, డీసీసీబీ చైర్మన్ పదవి కూడా కాపు సామాజిక వర్గానికే కట్టబెట్టారు. ఎలానూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 2 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి కూడా చైర్మన్ పదవి అయినా తమకు కేటాయించాలని బీసీ నేతలు జనసేన పార్టీ ముందు ప్రపోజల్స్ పెడుతున్నారు. జిల్లాలో బీసీ సామాజిక వర్గంలో శెట్టి బలిజ, మత్స్యకార సామాజిక వర్గాలు కీలకంగా ఉన్నాయి. ఆయా వర్గాలకు చెందిన జనసేన నేతలు తమను గుర్తించాలని కోరుతున్నారు. అంతేకాదు కూడా చైర్మన్ పదవిని మరోసారి కాపు సామాజిక వర్గానికే కేటాయిస్తే తమ పరిస్థితి ఏంటని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అవకాశం ఉన్నప్పుడు పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలి కదా అని తమ అభిప్రాయం చెబుతున్నారు. అయితే కుడా చైర్మన్ పదవి మాత్రం తనకే దక్కుతుందని ధీమాగా ఉన్నారు మర్రెడ్డి శ్రీనివాస్. మొత్తానికి కుడా చైర్మన్ పదవి కోసం జనసేనలో కుమ్ములాటలు జరుగుతున్నాయి. నేతలు తమ స్థాయిలో లాబియింగ్ చేస్తున్నారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా తెరమీదకు రావడంతో పార్టీ ఈ వ్యవహారాన్ని ఎలా సెటరేట్ చేస్తుందో చూడాలి.